ముందు సదా సుందరముందు సదా ఎన్న తగిన మా రక్షణ శిఖరము నీ కనులతో చూచెదవు అందమైన పరలోక రాజ్యం ప్రబలుట చూచెదవు ప్రబలుట చూచెదవు అందమైన పరలోక రాజ్యం ప్రబలుట చూచెదవు ప్రబలుట చూచెదవు ఉన్నత స్థలములపై నేర్చి చూపించు ప్రభు ఎన్న తగిన మా రక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా ఎన్న తగిన మా రక్షణ శిఖరం ఆరు వందల 68వ పాట పాడదాం. 668 653. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానేయున్నాడు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యేసుక్రీస్తు నిన్న నేడు అన్నిటికంటే ముందుగానున్నా అన్నిటికంటే ముందుగానున్నా అల్ఫాగా తానై ఉండి అల్ఫాగా తానై ఉండి తనయందు మనాల పూర్ణులా చేసే తనయందు మనాల పూర్ణులా చేసే ఓమేగా తానై ఉండి ఓమేగా తానై ఉండి యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే యున్నాడు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును
యేసుక్రీస్తు నిన్న నేడు లోకము పుట్టాక మునుపే తాను లోకము పుట్టాక మునుపే తాను మహిమాలో తండ్రితో నుండే మహిమాలో తండ్రితో నుండే ప్రేమాను పొందిన తానే మనకై ప్రేమాను పొందిన తానే మనకై శాశ్వత ప్రేమను చూపే శాశ్వత ప్రేమను చూపే యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానేయున్నాడు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యేసుక్రీస్తు అనేకులైన కుమారులను అనేకులైన కుమారులను మహిమాకు తెచ్చుటకై మహిమాకు తెచ్చుటకై రక్షణకర్తను ప్రేమల ద్వారా సంపూర్ణుని చేసేసను సంపూర్ణుని చేసేసను నేడు జగదుత్పత్తి మొదలుకొని జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్నా వధింపబడియున్నా దేవుని గొర్రె పిల్లగా తానై దేవుని గొర్రె పిల్లగా తానై పరమందారాధనను నిత్యముడినచు తన నామము నిత్యముడినచు తన నామము నూతన సృష్టియందు నూతన సృష్టియందు తన సేవాకుల సంతతి తనతో తన సేవాకుల తరముల వారకుండు నిన్న నేడు ఏకరీతిగానేయున్నాడు యుగ యుగముల వరకు తానే ఒక్క
ఒకే రీతిగా నుండును యుగ యుగముల వరకు తానే అధికమైన రూపా మహిమన్ అధికమైన రూపా మహిమన్ యుగ యుగములయందు చూపన్ యుగ యుగములయందు చూపన్ మనలాను లేపి కూర్చుండబెట్టే మనలాను లేపి కూర్చుండబెట్టే క్రీస్తులో మన తండ్రి క్రీస్తులో మన తండ్రి మనమంతా తనతో కూడా మనమంతా శిబిరాము వెలుపట నిందల నోటి వెళ్ళుదా మాయనతో వెళ్ళుదా మాయనతో క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు యుగ యుగముల వరకు తానే చేర్చబడిన పాటలో 6వ పాట పాడదాం. చివరిలో ఉన్న పాటల్లో 6వ పాట. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహం నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజుచినా, శత్రు సమూహం నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజుచినా,
నీవుండగా ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకు వ్యాధులు శోధనలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువు బాధలు దుఃఖము వేదనలు మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను మహిమైశ్వర్యం వైభవము మహిమానందం మారనివి. మహిమైశ్వర్యం వైభవము మహిమానందం మారనివి. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి తీర్మానం నే చేసితి. నా ప్రభు యేసు నమ్మితిని. నా తీర్మానం నే చేసితి. నా ప్రభు యేసు నమ్మితిని. అనుభవమిస్తును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. అనుభవమిస్తును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపపడి అడుగు. పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపపడి అడుగు. నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు. నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు. ఆకాశమందు
నాకుండగా నేను దేనికి భయపడను. ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి మార్చి చదువుతాం. ఆదికాండము 28 10వ వచనం నుండి మార్చి చదువుతాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశం అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములను నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడేయండి. నేను వెళ్ళొచ్చిన మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారంను ధరించుకుంటకు వస్త్రములు నాకు దయచేసినట్లా యెహోవా నాకు దేవుడేయుండను. ప్రభు సహాయం కొరకే ప్రార్థించాను. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మరి యొక్క పర్యాయం నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి నీ ప్రజలుగా మమ్మను సమకూర్చినందుకు వందనాలు. పాటల ద్వారా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. దేవా, ఈ సమయంలో ప్రార్థించడానికి మేము కూడా వచ్చినాం. మీరే నీ వాక్యంలో నుండి ఏ సంగతులు మేము అడగవలనో మాకు చూపించండి. మమ్మల్ని నీ వాక్యం ద్వారా పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మరొకసారి నీ వాక్య ప్రత్యక్షతలో మాకు అవసరమైన సంగతులతో మేము తృప్తి పరచబడగలుగుటకు కృపనివ్వండి. ఇంత ఆసక్తిని ప్రజలు వచ్చినారు, లెక్కకు తక్కువైన నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. మేటుకు నీ ప్రజలతో మీరే నేరుగా మాట్లాడండి. నిలబడిన దాసుని నేను నిష్ప్రయోజ దాసుని మీద ఒప్పుకుంటున్నాను. నేను ఖాళీ చేసుకుని ఉంటుండగా మీ ఆత్మతో నింపి బలపరిచి నీ ప్రజల కొరకు యోగ్యమైన పాత్రగా వాడుకున్నాండి. చదవని లేఖలను ఆశీర్వదించి విరిచి పంచి ఇవ్వమని నీ మీదే సంపూర్తిగా ఆధారపడుతూ మానవ సంబంధమైన సంగతులు బైబిల్ జ్ఞానం లైపరచుకొని కేవలం నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనందరికీ పరిచయమైన సందర్భాలు ఇవి. యాకోబును ప్రభు దర్శించిన స్థలం, ఆ సంగతులు, ఆ ప్రత్యక్షత, దర్శనం. సరే, ఈ సంవత్సరం కొరకై స్థానిక సంఘముగా దేవుడు మనకిచ్చిన వాగ్దానం కూడా ఇదే. 28:15 నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. వీటికి ఇప్పుడు స్థానిక సంఘంగా మనం కూడా దీన్ని స్వతంత్రించుకునే నిమిత్తమై, ఆ వాగ్దానమును తీసుకునే నిమిత్తమై ప్రభువును ఆ ప్రకారంగా అడగవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ ఉద్దేశం చూస్తే యాకోబు తాను చేసుకున్న పొరపాటును బట్టి,
అతిక్రమమును బట్టి పారిపోతున్నాడు. ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన స్థితిని కూడా ఒకసారి అన్వయించుకోవాలి. మన జీవితంలో ఏ పరిస్థితుల్లో ఆశీర్వాదము యాకోబుకే దేవుడు చెప్పాడు ముందే గర్భంలో ఉండగానే. అయితే దాన్ని పొందు నిమిత్తమై అబ్రహాం మాదిరి పరిగెడుతున్నాడు. అబ్రహాం జీవితంలో తాను నేర్చుకోవాలి కదా, నేర్చుకోలేదు అప్పటికి. పైగా అంతకంటే ఎక్కువ దేవునికి దగ్గరయ్యే మార్గం కంటే వెనక్కి వెళ్తున్నాడు. అబ్రహాం దగ్గరికి వస్తూ దగ్గరికి సమీపస్తుయ్యాడు. యాకోబు దూరం 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 వెళ్తున్నాడు దేవునికి. అది జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దేవుడు అబ్రహాముతో ఉన్నాడు, ఇస్సాకుతో ఎలాగో ఉన్నాడు, ఇక్కడ యాకోబుతో కూడా ఉన్నాడు, మళ్ళీ యోసేపుతో ఉన్నాడు అక్కడ. అది జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఇక్కడ యాకోబు విషయంలో చూస్తే చాలా భౌతికంగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ ఆశీర్వాదం కొరకు, జ్యేష్ఠత్వం కొరకు, తర్వాత ఆశీర్వాదాల కొరకు. ఈ ప్రయత్నాలన్నింటిలో ఈయనకు వచ్చింది ఏంటంటే మానవ సంబంధంగా తాను వెళ్ళిన కారణాన్ని బట్టి దేవుని మీద నమ్మిక ఉంచాడు, కానీ స్వశక్తి మీద ఆధారపడ్డాడు. తల్లి లేదంటే కొంచెం సహకరించింది. ఏమైనప్పటికీ భౌతికమైన దృష్టితో ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడానికి ప్రయత్నించినప్పుడు తాను తన వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఇదే మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇది మన వాగ్దానం కాబట్టి ఈ సంవత్సరం కొరకై ఖచ్చితంగా కూడి వచ్చిన ప్రజలందరూ, కుటుంబాలన్నీ కూడా దేవుని ఉద్దేశం నెరవేర్చిన నిమిత్తమై ఈ భూమి మీదకి తీసుకుని రాబడి ఆయనలోని జత చేయబడి ఆ తర్వాత ఏ శోధనలో శ్రమలో దేనిని బట్టి భౌతికంగా ప్రభు కొరకే జీవిద్దామని అనుకునే ఉండవచ్చు, కానీ ఆ క్రమంలో మనుషులను సంతోషపెట్టినట్లుగా భౌతిక సంబంధమైన సంగతుల విషయమైన ఆశీర్వాదముల కొరకై ప్రయాసపడిన భౌతికమైన పరిచర్య అయినప్పటికీ ప్రభువు కంటే ఎక్కువగా ప్రభు ఇచ్చేదానికంటే మనము సంపాదించుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉన్న కారణాన్ని బట్టి యాకోబు వలె వాటన్నిటి నుండి పారిపోవలసిన స్థితి ఏదో ఒక కోణంలో ప్రతి కుటుంబానికి స్థానిక సంఘంలో ఉండవలసిందే. లేదంటే వాగ్దానం మనకి రా. ఆ వాగ్దానం ప్రభు ఇచ్చినాడంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అది తప్పు పొరపాటేం కాదు యాకోబు దృష్టిలో, మన దృష్టిలో కూడా అది తప్పుగా కనబడదు. కానీ ఎక్కడో ఒక చోట మనుషులు సంతోషపెట్టడమో, లేదంటే మానవ సంబంధమైన పరిచర్యో, మానవ సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతిక సంబంధమైన జ్యేష్ఠత్వమో, వీటి కొరకే ఇది పెద్ద మోసం కాదులే, లేదంటే సహకరించే తల్లి ఉంది అని కూడా ఉన్న కారణాన్ని బట్టి ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అయితే ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే యాకోబు ద్వారా దేవుని ఉన్నతమైన మందిర ప్రత్యక్షత మానవులకి ఇవ్వాలి. కాబట్టి ఈ ప్రత్యక్షత ఇప్పుడు నీ ఉద్దేశం, నీ కొరకై నా కొరకై జత చేయబడిన కుటుంబాలన్నిటిలో కూడా అది మనం ఆలోచన చేయాలి. దేవుని మందిరం యొక్క ఉన్నతమైన ప్రత్యక్షత నీ ద్వారా నా ద్వారా లోకానికి తెలియజెప్పు నిమిత్తమై దేవుడు మనల్ని పట్టి తెచ్చాడు. ఇప్పుడు బేతేలు తెచ్చాడు. ఇక్కడ బేతేలు అనుభవం అది. ఆ అనుభవాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దాన్ని బట్టి మనల్ని ప్రభువుని అడిగితే మన బాధ్యత ఏంటో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు. లోకంలో సార్వత్రిక సంఘం అనే క్రీస్తు శరీరంలో నీ వంతు బాధ్యత ఏంటో నీకు జ్ఞాపకం చేస్తాడు, నా వంతు బాధ్యత నాకు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే దేవుడు అట్లనే తెచ్చాడు ఇప్పుడు యాకోబుని. ఇప్పుడు యాకోబు అనే వ్యక్తి ఇప్పుడు స్థానిక సంఘంలోనే ఒక్కొక్క కుటుంబంతో మనం సరిపోల్చుకొని చూసుకోవాలి. ఇప్పుడు లేదా వ్యక్తిగతంగా ఆ స్థాయికి వచ్చేసరికి ఏముంది అక్కడ 10వ వచనం, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా వచ్చి ఉండవలసిందే. ఏ పరిస్థితి అది? ఒక చోట చేరాడు, ఆ టైం ఏమైంది? ప్రొద్దు రుంకింది. కాబట్టి ఆ రాత్రి అక్కడ నిలిచిపోవలసిన పరిస్థితి ప్రభు తీసుకొస్తాడు.
వెళ్ళడానికి లేదు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అది స్ట్రక్ అయిపోయినట్టు కనబడుతుంది, శూన్యంగా కనబడుతుంది, నీ తోడెవరు లేనట్టు కనబడుతుంది, ఏకాకిగా ఉన్నట్టు కనబడుతుంది. అలాంటి పరిస్థితులు చూస్తే ప్రొద్దుగురుంగిపోయినాయి. రాత్రి వేళ ఇలాంటి పరిస్థితి మన జీవితాలు ప్రభావం తీస్తాడు. ఎందుకంటే ప్రత్యక్షత ఇవ్వడానికి. అది అప్పటికి తెలియదు యాకోబుకి, తర్వాత కూడా తెలియదు. మళ్ళీ ఎప్పుడో చూశాడు 35వ అధ్యాయం వరకు కూడా ఈ ప్రత్యక్షత యొక్క అనుభవాన్ని ఆయన అనుభవించలేదు. ఎందుకంటే భయంతో వారిపోతున్నాడు. అప్పటికి తెలీదు. నీకు నాకు కూడా ఒక స్థానిక సంఘంతో జత చేయబడిన తర్వాత ముందే తెలియవేమి సంగతులు. ఆ సంగతులు తెలియకనే అనేక మంది జత చేయబడి కూడా దాని నుంచి దూరంగా వెళ్ళిపోతారు. పెద్ద బాధ్యత తీసుకోరు, కలిసి పనిచేయరు. మన చోటనే కదా, ఎక్కడైనా మామూలుగా ఆలోచన చేస్తే ఇన్ జనరల్. ఎందుకు నిమిత్తం అంటే వారికి మొదట తెలియదు, కొద్దిమందికి తెలుస్తుంది. కొద్దిమంది కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు నేర్పిస్తాడు. కొద్దిమందికి యాకోబు వలె ఎప్పటికో చనిపోయేటప్పుడు తెలుస్తుంది. మెట్టుకి ఎప్పుడైనా ఒకటి మాత్రం నిశ్చయం, వాగ్దానం ఏంటంటే ఏమో జ్ఞాపకం చేయబడింది, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. యాకోబుని విడిచిపెట్టలే, ఎప్పటి వరకు చచ్చిపోయే వరకు విడిచిపెట్టలే. ఎందుకంటే చనిపోయే ముందు మనసు మీద కాళ్ళు ముడుచుకొని అప్పుడు అంచెదినాల్లో సంభవింపోయే సంగతులు కుమారులందరినీ పిలిచి చెప్పి అప్పుడు తను ఏం చేశాడు, స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు. దేవుడు తన కార్యాలు తాను చేసుకుంటాడు. అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అప్పటి వరకు నిన్ను విడువడు. అదే హెబ్రీ పత్రికలు అంటాడు, నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడును విడువాయను. ఆయన నీతోనే ఉంటాడు. ఖచ్చితంగా ఈ అనుభవంతో ఐక్యపరచబడిన మనతో ప్రభు ఎప్పుడూ ఉంటాడు. ఈ పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆయన మనతో ఉన్నాడు. అదే పరిస్థితి అయినా, అది ఎట్లాంటి అనుభవం అయినా, అది అరణ్యమైనా, లాభాని ఇల్లు అయినా, ఎక్కడైనా ప్రభు ఉన్నాడు. అది శకమైన, బేతేలైనా, ఏ బేర్షమైన, హారైనా, ఎక్కడున్నా ప్రభు ఉన్నాడు. చెప్పింది చేస్తాడు. దానికి తగ్గిన వానిగా మనం సిద్ధపరిచిన నిమిత్తమై ఈ కార్యాలన్నీ ఇక ప్రభు చేస్తాడు. కానీ చేయుటకు తగిన వారముగా, ప్రభువు నుంచి స్వీకరించుటకు తగిన వారంగా మనం సిద్ధపరచబడే నిమిత్తమై దాన్ని ప్రభుని అడగాలి. ఇది నా దేవుడు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క దృష్టి మీద మనం ఉండవలసిన వారమే. దేవుడు ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. నీకు నాకు ఇవ్వాలన్న సంగతులు ముందుగానే సిద్ధపరిచాడు. వాటిని తీసుకునే నిమిత్తమే తగ్గిన స్థాయి నీకు నాకు వచ్చిన నిమిత్తమే మనం ప్రభువును వ్యక్తిగతంగా, కుటుంబంగా, స్థానిక సంఘంలో ఉన్న నీవు నేను అలాంటి స్థాయి మన యొక్క కుటుంబాల్లో ఉండినట్లుగా ప్రభుని అడిగితే, ఎందుకంటే మన నుంచి పొందాలనుకుంటే పారిపోవాల్సి వస్తుంది. మళ్ళా మనం ఏదో చేసేద్దాం అనుకుంటే మన స్వశక్తితో, స్వజ్ఞానంతో, స్వనీతి మీద ఆధారపడితే అవి వచ్చేది కాదు, మోసమే. కానీ దేవుని మీద ఆధారపడితే ఆయన చేస్తాడు. అప్పుడు నా నీతి కాదు ఇది, పౌల్లాగా చెప్తాం, ఇది నాది కాదు, ఆయన ఇచ్చాడు, దేవుడు అనుగ్రహించాడు. క్రీస్తునందు నాకు అనుగ్రహించబడిన విశ్వాసం వల్ల నేను నీతని చెప్పగలం. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడు, ఇప్పుడు ఆ చోట రాళ్ళలో, లేదంటే యాకోబు ఏం చేశాడు, ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని పండుకున్నాడు. తన అలసట ఉంది, భయం ఉంది, ఒక్కడుకున్నాడు అరణ్యంలో. అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక రాయిని తలగడగా చేసుకుని పండుకునే అనుభవం, అంత మందముగా ప్రభు, లేదంటే అలసిపోయి, ఇంకా మందం ఇన్ ద సెన్స్ గ్రహింపేమంటే తానికేమీ ఇంకేం పట్టించుకోవట్లే, అంటే అంత నిద్ర ఆయనకు వచ్చినట్లుగా, దాదాపు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసినంత నిద్ర. లేదా రాయి మీద ఎవడ పడుకుంటాడు, అరణ్యంలో ఎవడ పడుకుంటాడు, ఒక్కడిగుండి అసలు నిద్రే రాదు. ఆ పరిస్థితి కలుగు చేసినాడు అంటే అర్థం ఏమంటే ఆ స్థితి ఇచ్చి ఆదాము గాఢ నిద్ర కలుగు చేసి సంబంధించి సంఘ ప్రత్యక్ష ఎట్లా మనకు చూపించినాడు, ఇక్కడ యాకోబుకు అదే ఇచ్చాడు. యాకోబు పడుకున్నాడు అక్కడ. అప్పుడు ప్రభు దర్శించాడు. 12వ వచనం, అప్పుడు అతడు ఒక కళ. అప్పుడు చాలా ప్రాముఖ్యం. ఇవన్నీ మన జీవితాల్లో జరిగిపోయినాయి కాబట్టి వాగ్దానం ఇచ్చాడు. అలాంటి పరిస్థితి తెచ్చి ఇంకా దేనికిని రియాక్ట్ అవ్వని పరిస్థితిలో అంత మందముగా పండుకునిన పరిస్థితి నీకు నాకు వచ్చిన తర్వాత, ఆ పదం వాడొచ్చలేదు తెలియదు కానీ, అంతలాంటి స్థితి తీసుకుని రాబడిన తర్వాత అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన నేరుగా చూపించాడు ఆయన్ని. అందులో ఉంది నిచ్చెన. అందులో అంటే
కలలోనే, అందుకే ఆ మాట మళ్ళీ వాడాడు, అందులో ఒక నిచ్చెన తీసుకెళ్ళాడు. ఆ పరుండిన పరిస్థితిలో ఒక కళ, ఆ కళలో ఒక నిచ్చెన చూపిస్తాడు. కళ అంటే మళ్ళీ భౌతికమైన అర్థాలు తీసుకునే దానికి అవకాశం లేదు. ఆ పరిస్థితులలో నీవు ఉండడుగా, ఆ నిచ్చెన అంటే యేసుక్రీస్తు ప్రభు, ఆ ప్రభు యొక్క ప్రత్యక్షత నీకు కనబడింది. అంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు నీవు చేస్తున్న ప్రయాసలో నీ రక్షణ పొందినప్పుడు ప్రభు నీకు కనబడి ఉండొచ్చు. ఆ తర్వాత నీకు అవసరమైన వేళ ప్రభు నీకు అవసరం తీర్చుండొచ్చు. కానీ యథార్థమైన ఆయన మనకిచ్చిన, నీవు కోరింది నీకు ఇస్తున్న వేరే, ఆయనకి ఇచ్చే ప్రత్యక్షత వేరే. నీవు పాపముల కొరకు ఆయన దగ్గరికి వెళ్తే నీకు క్షమాపణ ఇచ్చి ఉండొచ్చు, సంఘంలో నువ్వు చేర్చబడి ఉండొచ్చు, అంతవరకే ఉంది. కానీ ఆయన నుండి నీవు పొందిన ప్రత్యక్షత నీకు ఇంతకుముందు లేదు. యాకోబోలే ఇప్పుడు ఉంది. ఇంతకుముందు చెప్పుకోవచ్చు, నేను అబ్రాహాము లేదంటే నేను ఇస్సాకు వాళ్ళ నుంచి వచ్చాను, వాళ్ళ దేవుడు అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. కానీ ఈయనకంటే ఒక ప్రత్యక్షత లేదు. ఇప్పుడుంది ప్రత్యక్షత. అప్పుడు అతడు ఒక కలగనను, అందులో ఒక నిచ్చెన భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు. ఆయన పైన చూశాడు ముందు, దాని కొన, ఆ నిచ్చెన కొన ఆకాశం అంటుంది. దేవుని దూతలు ఎక్కుచు దిగుచున్నారు. కాబట్టి ఆ ప్రభు యొక్క ప్రత్యక్షత ఇవ్వబడింది. నీకు నాకు కూడా ఆ చోట ప్రభు యొక్క ప్రత్యక్షత ఇవ్వబడుతుంది. ఆ మందిరానికి దేవుడు నిన్ను తెచ్చాడు, ఆ స్థానిక సంఘముతో ఐక్యపరిచాడు, ఆ సార్వత్రిక సంఘంలో భాగంగా దాన్ని చేశాడు. అది మనం ఎరిగి ఇప్పుడు దాని నుండి ప్రభు ఏర్పాటు సంపూర్తి చేయనిమిత్తమై, ప్రారంభించి సంపూర్తి చేయనిమిత్తమై ఆయన ఇచ్చిన వాగ్దానం ఇది. నేను నీతో చెప్పిన నెరవేర్చుకోక నేను నిన్ను విడువను. అదే తర్వాత అంటాడు, అందుకే తర్వాత అక్కడి నుంచి మాట్లాడతాడు, నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవాను నువ్వు ఇక్కడి నుంచి ఇది ఇస్తున్నాను నీకు. ఇక్కడ ఉండిపోమని కాదు, నువ్వు వెళ్ళొచ్చు, ఎక్కడన్నా తిరుగు. నువ్వు మళ్ళా హారాను లేదంటే నీ మామ దగ్గరికి వెళ్ళు, మళ్ళీ తిరిగి వచ్చినా ఇక్కడ ఇస్తున్నాను నీకు, ఇదే నీది. అది జ్ఞాపకం చేస్తాను. నీవు పండుకొని ఉన్న స్థలం అంటే ఎక్కడ పండుకున్నాడో, ఎక్కడ కలగన్నాడో, ఎక్కడ ప్రభుని ప్రత్యక్షత ప్రభు నీకు ఇచ్చినాడో అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. మధ్యలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు నువ్వు, కానీ మధ్యలో ఇది మాత్రం నీకు ఖచ్చితంగా రావాల్సిందే. యాకోబుతో మాట్లాడుతున్నాడు, ఇది ఇస్తాను నీకు, నీ సంతానానికి ఇస్తాను. అంతేకాదు నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, తూర్పు పడమర ఉత్తర దక్షిణాల దిక్కు దాన్ని వ్యాపింపజేస్తాను. నీ ద్వారా ఈ చోటున్న ప్రదేశాలన్నీ ఏం చేయబడతాయి? ఆశీర్వదించబడతాయి. భూమి యొక్క వంశంలో నీవు నీ మూలముగా, నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడి, అంటే నీ ఆశీర్వాదం నీ ద్వారా లోకం ఆశీర్వదించబడాలంటే దేవుడు పెట్టిన స్థాయిలో నువ్వు స్థిరపరచబడాలా. ఇక్కడ నుండి అర్థం అవ్వలేదు అప్పుడు యాకోబుకి. మళ్ళీ ఎప్పుడో తిరిగి మళ్ళీ దేవుడే చెప్తే వెళ్ళాడు. అది జ్ఞాపకం చేసుకో. అవకాశాలు ఉండి కూడా తను రాలే ముందు, ఇప్పుడు దేవుడు చెప్పి పంపించాడు. సరే, తర్వాత చూడండి 15 వచనం, నేను నీకు తోడేయండి, నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా రప్పిస్తాను, నీతో చెప్పి నెరవేర్చే వరకు నేను అది జ్ఞాపకం చేస్తాను. అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే, క్రీస్తు యొక్క సారూప్యత నీకు నాకు వచ్చిన నిమిత్తమై, క్రీస్తులో క్రీస్తు శరీరంలో పని నీకు నాకు అప్పగమైన పని సంపత్తి నెరవేర్చిన నిమిత్తమై ఎక్కడ తిరిగినా మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి ఎక్కడైతే ప్రత్యక్షత ఇచ్చాడో, ఎక్కడ పరుండు పెట్టాడో, ఎక్కడైతే కళలో ఆయన అంటే కళ అంటే ఆయన ప్రత్యక్షత ఇచ్చిన నిమిత్తమై ఎక్కడ నీకు విశ్రాంతి ఇచ్చాడో ఆ స్థితి నుండి ప్రభు మళ్ళీ మాట్లాడతాడు. అక్కడికి వచ్చే వరకు నేను నిన్ను, అంటే ఆ స్థాయి ఆత్మీయంగా నీకు నాకు రావాలంటే భౌతికంగా వచ్చేసామంటే కాదు, దేవుని మందిరాన్ని భౌతికంగా మేము ఈ సంఘంతో ఉన్నామంటే కాదు, ఆత్మీయంగా ఎదుగుచ్చు. క్రీస్తు నీలో ఏమి కోరుతున్నాడో ఆ స్థాయికి నువ్వు సిద్ధపరచబడి, నేను కాదు ప్రభు నీవే చేసేది, నేను నీ వాడిని, నువ్వు ఎట్లా వాడుకుంటే అట్లా వాడుకో, నాదంతా నీదే. ఈ స్థాయిలోనికి నీవు వచ్చే వరకు నేను నిన్ను విడువనని చెప్తున్నాడు. అప్పుడు యాకోబు ఎంత తెలిసి ఇది ఖచ్చితంగా గుర్తించాడు యాకోబు. అంతకుముందు ఎప్పుడు గుర్తించినట్టు కనబడదు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడ్డాడు యాకోబు. ఇప్పుడు
ముందు భయపడలేదు రాత్రి, ముందు భయపడినట్టు ఏమి కనపడలే, ముందు పడుకున్నాడు చక్కగా. కానీ ఇప్పుడు నిద్ర తెలిసాక భయపడ్డాడు. భయపడి ఈ స్థలం ఎంత భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ ఆ భయము మీకు నాకు కావాలది ప్రభు కోరుతున్నాడు. భయభక్తులతో ప్రభుని సేవించాలి, వణుకుచ్చు ఉండాలి. అది యథార్థం, నిజమే. ప్రభు మన సహోదరుడే, ప్రభువైన యేసుక్రీస్తు స్నేహితుడే. అదే సమయంలో భయంకరుడు, దహించు అగ్ని. రెండు జ్ఞాపకం చేసుకోవాలా. ఒక ప్రేమ, ఒక దయాళత్వం ఆయన చూపే వాత్సల్యత వైపు వెళ్ళిపోవడం కాదు. రెండు కోణాలు. అది ఎందుకే నిర్గమకాండం 19వ అధ్యాయంలో చూపించుకోవాల్సి వచ్చింది. ఆయన అప్పటి వరకు అట్లా క్షమించే దేవుడిగా చూపిస్తూ వచ్చే కొలది వాళ్ళకి అర్థం కాలే ఆయన భయంకరత్వం. 19వ అధ్యాయంలో ఒక్కసారి ఆయన భయంకరత్వాన్ని చూపిస్తే, అయ్యా మేము ఆయన మాట వినలే, మాకు భూకంపం ఇంతలా భూమి కంపించిపోతుంది, నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడు, మాకు చెప్పు, మా వల్ల కాదంటే మోషే సైతం మిక్కిలి భయపడి వణిగిపోయాడు. ఆ దర్శనం ఎంతో భయంకరం. అది హెబ్రీ పత్రిక 12లో అందుకే మాట్లాడతాడు, భయంకరం అది. కాబట్టి ఈ దేవుని దర్శనం నీకు సమీపస్తుడిగా మాట్లాడితే చులకనైపోయే అవకాశం ఉంది. ఆ దేవుడు మన దేవుడే కదా, మన వాక్యమే కదా, చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. భయభక్తులతో వణికి దానిలో వాక్యమే దేవుడని భయం ఎప్పుడైతే మనలో పోతుందో, దానికి నేర్పించిన నిమిత్తమై నీతోనే ఉంటాడు, నిన్ను విడువకుంటాడు, భయం పుట్టిస్తాడు. మొదట యాకోబుకి, యాకోబు ఎప్పుడైతే భయపడతాడో దేవునికి, ఇప్పుడు యాకోబు దేవునికి భయపడినప్పుడు దేవునికి తగిన వాడిగా ప్రవర్తిస్తాడు. దేవుడు తనతో ఉన్నాడనే స్పర్శతో జీవిస్తాడు. అప్పుడు చుట్టూ ఉన్న వారికి యాకోబు దేవుడు అంటే భయం వస్తుంది, ఎవడేం చేయలేడు. ఆ స్థాయిలోనికి నీ 35వ అధ్యాయం స్థాయిలోకి వెళ్ళాలంటే మొదటి నీ ప్రత్యక్షతను ఎరగాలి. ఇప్పుడు భయపడ్డాడు. ఈ స్థలం ఎంతో భయంకరం, ఎందుకంటే ఇది ఇక్కడ దేవుడు ఉన్నాడు నిశ్చయముగా, ఇది దేవుని మందిరం. ఇది ముందు తెలియలేదు నాకు, ఇప్పుడు భయపడని. ఇప్పుడు ఏం చేశాడు, పరలోకపు గమని ఇది అని తెల్లవారాక అక్కడ ఒక స్తంభాలు నిలబెట్టడం యాకోబుకి అలవాటు కాబట్టి అక్కడ స్తంభంగా నిలిపి రాతిని దాన్ని ప్రతిష్ఠించాడు, బేతేల్ అని పేరు పెట్టాడు. తర్వాత ఏదో ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు, ఎందుకంటే ప్రత్యక్షత లేని కారణాన్ని బట్టి, ఎరగని కారణాన్ని బట్టి వెళ్ళిపోయాడు ముందుకి. మళ్ళీ ఇప్పుడు 35వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, మొదట నీకు నేను కనపడ్డాను కదా, అక్కడికి వెళ్ళి అంటే ఆడేం చేశాడు, బలిపీఠం కట్టమన్నాడు. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి నుంచి. ఇక్కడ బలిపీఠం కట్టు, మొదట కనబడ్డాను కదా నీకు, అక్కడ బలిపీఠం కట్టు. కాబట్టి ఎందుకంటే ఈ మధ్యలో ఈ యొక్క స్థానిక సంఘంతో జత చేయబడి ప్రత్యక్షత ఇచ్చి, దేవుని మందిరంగా చూపించి, దేవుని నీడల భయం పుట్టించి, దేవుడు అంటే ఏంటో చూపించి, దేవుడు అన్ని సర్వసమృద్ధి ఇచ్చి నడిపించున్నప్పుడు ఈ పరిస్థితి నుండి సైతము యాకోబు వెళ్ళిపోయాడు. అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు, తిరిగిలాడాడు, భార్యల కొరకు పిల్లలు అన్నాడు, మందలు అన్నాడు. ఇంకా ఇప్పటికీ తాను రావట్లే. ఇంత గొప్ప భయం, మళ్ళీ భౌతికమైన భయం కలిగింది, బాధ కలిగింది యాకోబుకి. ఇప్పుడు దేవుడు ఇంకా దేవుడే, ఎందుకంటే నేను విడువనన్న దేవుడే మాట్లాడాడు, కానీ యాకోబు ముందుకు రాలే. గమనించండి, యాకోబుతో దేవుడే మాట్లాడాడు. యాకోబు దేవునితో మాట్లాడింది కాదు. దేవుడు 35వ అధ్యాయం యాకోబుతోనే దేవుడు మాట్లాడి నీవు లేచి ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు మళ్ళీ ఆ అనుభవంలోనికి వెళ్ళు, అక్కడ బలిపీఠం కట్టు. స్థితి జ్ఞాపకం చేశాడు. ఏ స్థితిలో కనబడ్డాడు, నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడు. నీ దేవుడు అండి ప్రత్యక్షత ఏంటంటే, నువ్వు పారిపోతున్నప్పుడు నీ సహోదరుడైన ఏశావు నుంచి, ఎక్కడి నుంచి, మళ్ళా నీ సహోదరుడి దగ్గర నుంచే పారిపోతున్నావు. ఇదే అనుభవం మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ సంఘం అలాగనే స్థానికంగా కొనసాగుతుంది. ఆ శేషం భద్రపరిచిన నిమిత్తమై సహోదరుడైన ఏశావు నుంచి పారిపోతున్న కుటుంబాలనే జత చేస్తాడు. అది జ్ఞాపకం చేసుకో. సహోదరుల నుండి పారిపోయే అనుభవం, సహోదరుల చేత హింసించబడే అనుభవం, ఇష్మాయిల్ చేత హింసించబడే ఇస్సాకు, ఆ శేషమే జ్ఞాపకం చేసుకో. అవే నిందలు, అవే అవమానాలు, ప్రభు కొరికి నిలిచిన కారణాన్ని బట్టి అటువంటి వారిని జత చేయగా, ఈ స్థితిలో నమ్మకంగా ఉండవలసిన నీవు నేను ఈ స్థితిలో దేవుని ప్రత్యక్షత ఇచ్చి, పరుండబెట్టి కళలో దేవుని ప్రత్యక్షత ఇచ్చి, ఇప్పుడు ఆ నెమ్మదైన స్థితిలో ఇచ్చి సంపూర్ణ ఆశీర్వాదాలు ఇచ్చి నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువనని చెప్పాడు. ఆ స్థాయిలోకి నేను రావాలంటే చులకనగా చూసేది కాదు, దేవుని ప్రత్యక్షత నుంచి వెళ్ళిపోయేది కాదు. నిలకడగా నిలిచి ఉండి ఆ స్థలం నుండి
నీ దేవుడు ఎవరంటే నీ సహోదరుడని యాషావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడ్డాను కదా, నీకు ఒక ఆశ్రయం ఇచ్చాను కదా, నీకు ప్రత్యక్షత ఇచ్చాను కదా, నేనేంటో నీకు చూపించాను కదా, నా ఇల్లు నువ్వు భయపడ్డావు కదా, ఒక స్తంభాన్ని నిలబెట్టావు కదా, అక్కడికి వెళ్ళు బలిపీఠం కట్టావు. ఇప్పుడు యాకోబు ఏం చేశాడు? 2వ వచనం 35 ఇంటి వారితోను ఇప్పుడు చెప్తున్నాడు అన్ని దేవతలు పారిపోయింది అంటే నేటికి ఉన్నాయి అన్ని దేవతలు కూడా. దేవుని ప్రత్యక్షత ఉండి కూడా అయితే ఈ బేతేలికి వెళ్ళాలంటే, ఈ దేవుని మందిరానికి వెళ్ళాలంటే, ఈ దేవుడిని నిన్ను నిలబెట్టిన స్థానిక సంఘంలో నుండి పోవాలంటే అన్ని దేవతలు ఉండడానికి వెళ్ళేది. అది నీ గృహదేవత కావచ్చు, నీ అన్ని ఆచారాలు కావచ్చు, పితృపారంపర్యమైన సంగతులు కావచ్చు, ఏమైనా దాన్ని విడిచిపెడితేనే ఆయన దర్శిస్తాం, ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. యాకోబుకి తెలుసు కాబట్టి ఇంటి వారితో అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్పాడు, తన ఎద్దున్న వారందరితో అన్ని తీసేయండి, అంతేకాదు ఏమని మీరు శుచిపరచుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి, మనము లేచి బేతేలుకి వెళదాం. ఇప్పుడు తనకు దేవుడు అంటే ఏంటో చెప్తున్నాడు. నా శ్రమ దినమని నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గం నాకు తోడైనాడు. నాకు దేవుడు ఎవరంటే నాకు శ్రమ దినం వచ్చింది, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. అంతేకాదు నేను వెళ్ళిన మార్గంలో ఆయన నాకు, నేను ఆయన అంటే అర్థం ఏంటంటే తను వెళ్ళిన మార్గం ఏమి సరైనది కాదు. అంటే దేవుడు ఇక్కడ ఉండమన్నాడు, ఇక్కడ నివసించమన్నాడు, ఇక్కడ ఆశీర్వదిస్తానంటే తాను ముందుకు వెళ్ళాడు, వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళాడు. ఏ మార్గంలోకి వెళ్ళినా దేవుడు ఏం చేశాడు? ఆయన్ని తోడుగానే ఉన్నాడు. దేవుడు ఎక్కడ విడిచిపెట్టలేదు, ఎక్కడ చెప్తున్నాడు నా శ్రమ దినమని నాకు ఉత్తరం ఇచ్చాడు, అంతేకాదు నేను వెళ్ళిన మార్గం అని నాకు తోడైనాడు. ఎక్కడికి వెళ్ళినా తోడైనాడు ఆయన. ఆయనకి నేను బలిపీఠం కట్టాలి. ఇప్పుడు ఆయన్ని తీసి పాత పెట్టాడు. ఇప్పుడు వారు ప్రయాణం అయిపోతున్నప్పుడు 5వ వచనంలో దేవుని భయం వారు చుట్టూన పట్టణముల మీద ఉండేది కనుక వారు యాకోబు కుమారులను తరం లేదు. ఇప్పుడు వారు ఎక్కడికి వచ్చారు? బేతేలుకి వచ్చారు. 7వ వచనం బేతేలు పేరు పెట్టాడు. కాబట్టి దేవుని ప్రత్యక్షత అక్కడ కలిగింది. ఇప్పుడు మళ్ళీ దేవుడు అక్కడి నుంచి మళ్ళీ మాట్లాడాడు. మళ్ళీ ఏమంటాడు? ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షత 11వ వచనం మరి దేవుడు నేను సర్వశక్తి కాదు. ఇప్పుడు చెప్తున్నాడు నువ్వు ఇది చేయి, నీ వాగ్దానం ఇది, నీ వాగ్దానం యొక్క ఏం చేయాలో నీ ఫలించి అభివృద్ధి పొందు, జనములు జన సమూహానికి మిమ్మల్ని కలిగితే రాజుని గర్భవసన పుడతారు, నేను అబ్రహాము ఇస్సాకులకు ఇచ్చిన దేశం నీకు, నీ తర్వాత నీ సంతానానికి దేశము. అప్పుడు దేవుడు మాట్లాడి పైకి వెళ్ళిపోయాడు. ఇది ఉద్దేశం. అంటే నీతో దినదినము మాట్లాడతాడు, సంఘములో నుంచి మాట్లాడతాడు, సంఘముతో మాట్లాడుతున్నప్పుడు ఆ సంఘంలో నీవు భాగము, నీతో ఆయన ఉంటాడు. నీతో ఆయన చెప్పింది నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. అయితే నువ్వు గ్రహించవలసింది ఏమంటే నిశ్చయముగా హవాయి స్థలం అందున్నాడు. అది మనకు తెలియక అనేక పర్యాయాలు తెలియనట్టు ప్రవర్తిస్తున్నామేమో. కాదు, ఈ స్థలం ఎంతో భయంకరం. కానీ ప్రభు ఉన్నాడు అక్కడ. ఈ దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవనీది అని మాట్లాడుతూ వచ్చినాడు. ఆ ప్రత్యక్షతలో నీవు నేను ఉండాలని ప్రభు ఈ రాత్రి సమయంలో కోరుతున్నాడు. ఇప్పుడు స్థానిక సంఘంలో జత చేయబడిన దేవుడు నేను కూడా ఆయా కుటుంబాలుగా ప్రభు మనల్ని ఆయా సహోదరుడైన ఏశావు నుండి పారిపోయే పరిస్థితి ఏదైనా కారణాలు కావచ్చు, ఖచ్చితంగా పొరపాట్లు ఉండక తప్పవు. అది ప్రభువుని సంతోషపెడదామనే కారణంలో మనం ఆ ఉద్దేశంలో మన సొంత జ్ఞానం మీద కూడా ఆధారపడిన పొరపాట్లు ఖచ్చితంగా ఉండక తప్పు. అలాగే కొన్నిసార్లు మేలు చేసి నిందలు పడే అవకాశాలు ఉండొచ్చు. కొన్నిసార్లు సహకరించే పైన తల్లి లాంటి, ఇప్పుడు యాకోబు తల్లి ఎవరు? రెబ్కా లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. సహకరించి పొరపాటులో సహకరించే తల్లి లాంటి వారు ఉండవలసిన వారు ఏంటుండగా వారు సరైన రీతిలో మనల్ని పెట్టుండకపోవచ్చు. కారణం ఏమైనా కావచ్చు. నెపం ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద పెట్టడం కాదు. ఇప్పుడు మనకు మనంగా తిరిగి చెప్తున్నాడు, అక్కడుండు, అక్కడి నుంచి నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్నే కాదు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలు ఆశీర్వదిస్తాను. మీరు ఎలా ఉంటారంటే భూమి అందరికీ మీరు ఆశీర్వాదంగా ఉంటారు. మీరు అయితే దీనంతా నేను చెప్పే వరకు, నేను మీలో నెరవేర్చే వరకు నేను విడువను. అయితే అలాగూ మీ ద్వారా భూమి ఆశీర్వదించబడాలంటే, మీ ద్వారా లోకం ఆశీర్వదించబడాలంటే, మీరు నా వారుగా ఉండాలంటే మీరు ఆ చోట ఎలా ఉండాలో చూపిస్తూ వచ్చాడు. మీరు ఎవరో జ్ఞాపకం చేసుకోండి.
నీ సహోదరుడిని యేషావు ఎదుటి నుండి పారిపోయినప్పుడు నేను ప్రత్యక్షమయ్యాను, నీతో మాట్లాడాను. ఎవరు నేనంటే యాకోబు చెప్తున్నాడు, నా శ్రమ దిన ముందు నాకు ఉత్తరం ఇచ్చాడు. నేను ఎట్లాంటి మార్గంలో ఉండేనా ఆయన నాకు తోడైనాడు. నేను వెళ్ళి ప్రతి మార్గంలో ఆయన నాకు తోడైనాడు. తిరిగి తీసుకొచ్చాడు, ఆయనే దర్శించాడు, తిరిగి తెచ్చాడు, తిరిగి సమకూర్చాడు. ఇప్పుడు చెప్తున్నాడు, బలిపీఠం కట్టాక చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడు. ఇప్పుడు నీ స్థితి ఏంటంటే, ఇప్పుడు వస్తారు రాజులు, ఇప్పుడు నీ గర్భవాసం పడతారు, ఇప్పుడు నీ ద్వారా ఇప్పుడు అబ్రహాముకి వాగ్దానం ఉంది, ఇస్సాకే, నీకు కూడా అదే. దేవుని ప్రజల వాగ్దానం, క్రీస్తు వాగ్దానం నీ వాగ్దానం అయింది. ఇప్పుడు నిన్ను లోకానికి వెలుగుగా చేస్తాడు. ఇప్పుడు నిన్ను దీపస్తంభం మీద పెడతాడు దీపముగా. ఇప్పుడు నీ యొక్క సంభాషణ ద్వారా లోకములకు ఉప్పుగా అనేకులను క్రీస్తునందుకు రుచికరమైన మాటలతో ఆరోగ్యవంతునిగా నువ్వు చేయగలవు. స్వస్థత ఇస్తాడు నీ ద్వారా. ఇంత గొప్ప కార్యాలు నీ ద్వారా చేయ నిమిత్తమై స్థానిక సంఘంతో నేను ఐక్యపరచగా ఆ చోట నిలిచి ఉండే స్థానంలో తప్పిపోతున్న కారణాన్ని బట్టి దేవుడు నీతోనే ఉంటాడు. కానీ పరిస్థితులు ఏమైపోయినాయి? యాకోబుకి ఎండ దెబ్బ పడ్డాడు, ఎంత హింసపడ్డాడో తాను చెప్తున్నప్పుడు అర్థమవుతుంది ఎంత కష్టపడ్డాడో. నిజానికి అంత కష్టం అవసరం లేదు. ఆయన నిలిచి ఉండే పరిస్థితి ఉంటే ముందుగానే దేవుని ఉద్దేశాలు ఆయనలో నెరవేర్చబడాయి. కానీ నిలిచిలేడు. దేవుని నాలో ఉండకుండా నిమిత్తం ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ప్రభు నీలో నిలిచి ఉండాలి, నీ పెట్టిన స్థానిక సంఘంతో నిలిచి ఉండాలి. అలాగ నిలిచి ఉండటం ద్వారా అక్కడ నీ ప్రత్యక్షత ఇచ్చినావు, అక్కడ నీవేంటో చూపించావు, అక్కడ నీవు ఉన్నావు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ముందు ఉన్నాడు. అది నాకు తెలియలేదు, అయితే ఇప్పుడు తెలుసుకున్నాను, ఇప్పుడు భయపడుతున్నాను. నిశ్చయంగా అది ఆ స్థలం ఎంత భయంకరమైంది. ఈ దేవుని మందిరమే, కానీ ఈ పరలోకానికి వెళ్ళాలంటే ఇదే గవని, గేట్వే ఆఫ్ హెవెన్. ఇదే ఇంకా అది జ్ఞాపకం చేసుకున్న వారమే. దేవుడు మనల్ని పెట్టిన స్థానంలో ప్రభుని సంతోషపెట్టినట్లుగా ప్రభు మనల్ని దేని కొరకే పెట్టినాడు. యాకోబుని గొప్ప పని కొరకు పెట్టాడు. నేటికి ఆ ప్రత్యక్షత ఇంకా నెరవేర్చబడవలసిన ప్రవచనం ఇంకా ఉంది దానిలో, నేటికి ఉన్నాయి. అలాగ నిన్ను కూడా ఒక నిత్యమైన పనిముట్టుగా ప్రభు వాడడానికి ఇష్టపడుతూ ఉంటుండగా దాని కొరకు దేవుడైతే చెప్పాడు, నిన్ను వాడే వరకు, నీ ద్వారా పని ముగించే వరకు కూడా నేనైతే నిన్ను విడిచిపెట్టు. అది స్వీకరించుదాం. అట్టి రీతి అయిన సాధనములుగా ప్రభు కొరకు వాడబడిన మిత్తమే ప్రభుని అడుగుదాం. ప్రభు నన్ను ఇక్కడ స్థిరపరిచావు, ఇంకా నువ్వు స్థిరపరచు. ఉంచిన స్థాయి నేను ఏ స్థితిలో ఉండాలని కోరుతున్నావు, ఆ స్థితిలో ఉండటం ద్వారా నీ ప్రత్యక్షత చూపించు. ఇంకా నీ కొరకు నేను ఏం చేయాలా అది నాకు నేర్పించు. నీవే శక్తి. అలా ప్రవర్తించడం ద్వారా లోకమునకు ఆశీర్వాదంగా నేను నా బిడ్డలు ఉండాలి. ప్రతి కుటుంబం, జత చేయఉన్న ప్రతి కుటుంబం. ఎందుకంటే నీ మూలంగా, నీ సంతానం మూలంగానే మాట ఆయన వాడాడు. కాబట్టి ఖచ్చితంగా మన కుటుంబం ద్వారా, మన పిల్లల ద్వారా ఇక్కడ నుండి ఎక్కడైతే పెట్టాడో బేతేలు, ఏ దేవుని మందిరంలో నుండి నన్ను జత చేశాడు, ఆ మందిరంలో నుండి భూలోకానికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా, అలాగే ఎవడైతే శత్రువులను తరుగుతున్నాడో మనం ప్రభు ఎదుటి లోబడిపోయినప్పుడు ఆ భయం ఇప్పుడు మనకు కాదు, వాడికి వస్తుంది. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము చుట్టూ ఉన్న వారు ఎవడు మాట్లాడి, ఇంకెవడు తరమలేదు. ఇప్పుడు బలిపీఠం కడతావు, ఇప్పుడు ప్రత్యక్షత ఇస్తాడు, మళ్ళీ నూతనమైన విధానంలో వాడుకుంటాడు. ఆయన ఏంటో నీకు చూపిస్తాడు. ఆయన ఇప్పుడు నీకు చెప్తాడు. ఇప్పుడు ఇంకా అబ్రహాము దేవుడు, యాకోబు, ఇస్సాకు దేవుడు కాదు, సర్వశక్తి గల దేవుడు, నీకు కూడా దేవుడు. ఆ ప్రత్యక్షతలో ముందు కొనసాగు నిమిత్తమే కొద్ది సమయము క్లుప్తంగా విగిరిగా ఈ యొక్క విషయం కొరకే మనము, మన కుటుంబము స్థానిక సంఘములో నుండి ప్రభు కొరకైన పరిచయలోకి ముందు కొనసాగుట ద్వారా భూలోకానికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ప్రభుకు భయపడే వారముగా ముందు కొనసాగుటకై అలా జీవించడం ద్వారా నీ చుట్టూ ఉన్న ఎవడైతే నీ శత్రువు అయినాడో, ఎవడైతే నేను ద్వేషించాడో, ఎవడైతే నీకు వ్యతిరేకంగా నిందలు అవమానాలు నీ మీద ఆరోపిస్తూ వచ్చినాడో, అట్టి వారందరికీ సిగ్గు కలిగి, భయం కలిగి నిమిత్తమై వాటన్నిటికంటే ఎక్కువగా ప్రభువేంటో నీకు తెలియాలా. నీకు ఆయనతో ఉన్న సంబంధం, ఆయన దినదినము మాట్లాడి ఆయన ఉంచిన స్థాయిలో నీ ఉండి నిమిత్తమైన సిద్ధపరచుటకై తగిన రీతిగా మనము ఉండినట్లుగా ప్రభు సహాయం కొరకై కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి.